షర్మిష్ట పనోలా తన ఒక్క పోస్ట్ తో అరెస్ట్ అయి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. తన అరెస్ట్ కు నిరసనగా డచ్ ఎంపీతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం ఏంటి? అసలు ఎవరి షర్మిష్ట? తను పెట్టిన పోస్ట్ ఏంటి? తనని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో. షర్మిష్ట వివాదం సినీ వర్గాలు, జాతీయ అంతర్జాతీయ రాజకీయాల వరకు చేరింది. డచ్ ఎంపీ షర్మిష్ట అరెస్ట్ కు స్పందిస్తూ తను పెట్టిన పోస్ట్ కి ఇన్ని కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, ఇలా చేయడం వాక్ స్వాతంత్ర హక్కుకు భంగం కలిగించే అంశం, ఇలాంటి ధైర్యవంతమైన అమ్మాయిని విడుదల చేయాలని మోడీ గారికి రిక్వెస్ట్ చేశాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా షర్మిష్ట అరెస్ట్ కు ఘాటుగా స్పందించాడు. షర్మిష్ట చేసిన తప్పు ఒప్పుకుంది, కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు వాటిపై చర్యలేవి అని తన వీడియోస్ ను షేర్ చేశాడు. షర్మిష్ట హర్యానా గురువుకు చెందిన 22 ఏళ్ల యువతి. పూణే యూనివర్సిటీలో లా చదువుతుంది. షర్మిష్ఠను బెంగళూరు పోలీసులు దుర్గం వెళ్లి మరి అరెస్టు చేశారు. ఎందుకంటే మే 14 ఆపరేషన్ సింధూర్ టైంలో ఉగ్రవాదులకు, పాకిస్తానీ మత ఛాయస్థాలకు వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టింది. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించారని గట్టిగా అడిగింది. ఆ పోస్ట్ కు విపరీతంగా విమర్శలు, బెదిరింపులు రావడంతో మే 15న అందరికి సారీ చెప్తూ తన పోస్ట్ ని డిలీట్ చేసింది. సారీ చెప్పి డిలీట్ చేసినా తనపై కక్ష సాధింపులు ఆగలేదు. ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి షర్మిష్ట వీడియోను ఎక్స్ లో ఫ్లాగ్ చేశాడు. ఈ వీడియో ఇస్లాం మతాన్ని అవమానించడం, మత సామరత్వానికి వ్యతిరేకమని తీవ్రంగా ఆరోపిస్తూ హోంమంత్రికి ట్యాగ్ చేయడంతో కేసు హైలైట్ గా నిలిచింది. దాంతో షర్మిష్టకు ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయి. మన భారతదేశంలోనే ఇలాంటి రాజకీయాలు ఉండేవి. తానే తప్పు తెలుసుకుని అందరికి సారీ చెప్పి కంటెంట్ తొలగించినా సరే ఇలా కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహబూబా మైత్రపై ఇలాంటి ఆరోపణలతో 200 ఎఫ్ఐఆర్లున్నాయి. టీఎంసీ ఎంపీ సయ్యని ఘోష్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు చర్యలేవి అని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. రోజు రోజుకు బెంగాల్ పాకిస్తాన్ లాగా మారిపోతుంది. అక్కడ హిందువులకు కనీస భద్రత లేదు. మమత తన రాజకీయ లబ్ధి కోసం ఈ విధ్వంసాలకు సహకరిస్తుంది. తన ప్రభుత్వం కూలి తనకు బుద్ధి చెప్పే రోజులు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. షర్మిష్ఠకు ప్రతి ఒక్క హిందూ అండగా ఉండి తను త్వరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.